హలో మై డియర్ ఫ్రెండ్స్, మా పూరి టూర్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. మేమైతే రాజమండ్రి టు కొరత రోడ్కి ట్రైన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్ వచ్చేసి 6 అవర్స్ లేటు. అలాగే రిటర్న్ ట్రైన్లో కూడా మేము 20 అవర్స్ ఉండాల్సి వచ్చింది, ట్రైన్ లేట్ బాగాని. సో మీరు ట్రైన్ చూసుకునే ముందర బాగా కరెక్ట్గా వెళ్ళి ట్రైన్స్ని ప్లేస్ చేసుకుంటే మనం ఎక్కువ టైం పూరిలో స్పెండ్ చేసుకోవచ్చు. మాకు అలా కుదరలేదు, బట్ నో ప్రాబ్లం, వి గెట్ ఆన్ దట్. మేమైతే కొద్దా రోడ్ నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ తీసుకుని పూరి అయితే వచ్చామండి. పూరిలో అయితే రూమ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి, వీకెండ్ కాబట్టి. మేము ఎప్పుడు కూడా ఆన్లైన్లో ముందర బుక్ చేసుకుంటే అయితే మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయంట. సో మేమైతే రూమ్స్ వ్యాట్లో పడ్డాము పూరి వచ్చాక. రూమ్ హోటల్స్కి ఏది వెళ్ళినా కూడా బాగా ఫిల్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి మేమైతే ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. ఆ రూమ్ని మీకు చూపిస్తాను. అక్కడికి మనకు వెళ్ళే దారిలో ఏమైతే కనిపించావన్నీ మీకోసం అయితే వీడియో తీసాను. సాంస్క్రిట్ యూనివర్సిటీ ఇదైతే రూమ్ అండి. మేము తీసుకున్న రూమ్ సింపుల్ రూమే, బట్ కాస్ట్ అయితే ఎక్కువ. ఎందుకంటే మాకు అప్పటికప్పుడు రూమ్ కావాలి కాబట్టి మేము ఇంకా తీసుకున్నాము. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో నైట్ 3 అవర్స్ అయితే పట్టిందండి టెంపుల్ దర్శనానికి. బాగానే అయింది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.